నా పేరు శంకర్ నారాయణ, అనంతపూర్ జిల్లా సిఆర్ఎంటీల జిల్లా ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను సార్. మేము గత 14 సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్ నందు కాంట్రాక్ట్ బేసిస్ నందు వర్క్ చేస్తున్నాం సార్. మాకు గత 6 సంవత్సరాల నుంచి ఎటువంటి జీతం పెరగకపోగా, ఉద్యోగ భద్రత లేకుండా వివిధ దశల్లో, అంటే ఈ మధ్య కాలంలో ఏ క్లస్టర్ బి క్లస్టర్ అంటూ క్లస్టర్ని విభజించి మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతా భావంతో పనిచేయాల్సినటువంటి పరిస్థితిని కల్పించారు. కాబట్టి మేము కోరుకున్నది ఏమంటే, ఇప్పుడు మాకు వెంటనే హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ ఉద్యోగ భద్రతను కల్పించి ఏ క్లస్టర్ బి క్లస్టర్ విధానాన్ని రద్దు చేస్తూ అందరినీ ఒకేలాగా చూడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సార్. ఈ రోజు మేము 15వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 135 మంది సిఆర్పీలు ఇక్కడికి హాజరు కావడం జరిగింది సార్. అదే విధంగానే 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్ఎంటీల ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమం కూడా నిర్వహించబడుతోంది. అందులో కూడా ప్రతి సిఆర్ఎంటీ కూడా ఇదే విధంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము నిర్ణయించడం జరిగింది సార్. కాబట్టి వెంటనే మమ్మల్ని ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే ఆ రోజు మేము 21 రోజులు సమ్మె కూడా చేశాము. ఆ సమ్మెలో మంత్రిగా ప్రస్తుతమైనటువంటి ఎమ్మెల్యేలు పరిటాల సునీతమ్మ గారు, తర్వాత వచ్చేసి కాలువ శ్రీనివాస్ అన్న గారు, జనసేన పార్టీ తరఫున అందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేసి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మీకు అన్ని రకాల ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలనే మేము ఈరోజు మా హక్కులుగా న్యాయంగా అడుగుతున్నాము. కాబట్టి దయచేసి మా యొక్క న్యాయమైనటువంటి హక్కులను తీరుస్తారని చెప్పేసి వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గోవిందరాజు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు. ఈరోజు సిఆర్ఎంటీలు ధర్నా ముఖ్య ఉద్దేశము, వారి యొక్క ఆత్మగౌరవం దెబ్బతినింది. వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. 365 రోజుల్లో 364 రోజులు మాత్రమే పనిచేయించుకొని ఒక రోజు వాళ్ళని విధుల నుంచి వైదొలిగించి మరీ తీసుకోవడం అనేది దారుణము. ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా 15 సంవత్సరాలుగా మునిగిపోతున్నారు. వాటికి వెంటనే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలా, మినిమం టైం స్కేల్ని వర్తింపజేయాలా, ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం వారు వాటిని పరిశీలించి వాటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలా. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అనుక్షణము వాళ్ళు వెంట ఉండి వారి పరిష్కారం కోసము, ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసము మేము నిరంతరము వారి వెంట ఉండి సమస్యల పరిష్కారం కోసం మేము కూడా ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఆర్పీలు గత కొన్ని సంవత్సరాలుగా చాలైనటువంటి వేతనాలతో ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పి మాట చెప్తున్నా తప్ప ఆచరణలో ఎక్కడ పరిష్కారం కావట్లేదు. అట్లాగే అత్యధిక మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ ధరలకు అనుగుణంగా టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి మరి అనేక దఫాలుగా పోరాటం కొనసాగిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం అదే రకంగా మోసం చేసింది. ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటిదాకా ఉద్యోగ భద్రత కల్పించట్లేదు. అందుకని రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా సిఆర్పీల గురించి చర్చ జరగాలి. అదే రకం వాళ్ళు కనీస వేతనం అంటే ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.